హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్. ఈ వీడియోలో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 పచ్చిమిరపకాయలని ఇలాగా చీరికల్లా కోసుకొని వేసుకోవాలండి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసానండి. ఇందులో కారం ఏమి యాడ్ చేయమండి, అందుకే చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేస్తున్నానండి. మా పిల్లలకైతే ఫ్రైడ్ రైస్లో జీడిపప్పు వేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత నేనైతే క్యారెట్స్ని తురిమి పెట్టుకున్నానండి. 3 క్యారెట్స్ని అది కూడా వేస్తున్నానండి. ఇలా ఒక వెజిటేబుల్ తర్వాత ఇంకో వెజిటేబుల్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అలాగే 2 బంగాళదుంపలను కట్ చేసి వేసానండి. ఇవి బాయిల్డ్ కాదండి, నార్మల్ పొటాటోసే వేసాను. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేస్తున్నప్పుడే నేను హాట్ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నానండి. మీల్ మేకర్స్ని అవి వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేస్తానండి. దానివల్ల ఫ్రైడ్ రైస్కి మంచి కలర్ వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపునైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలండి. సాల్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసారంటే పొటాటోస్కి సాల్ట్ మొత్తం పట్టేసుకొని టేస్ట్ పాడైపోతుందండి. ఫ్రైడ్ రైస్కి అంత టేస్ట్ అనిపించదు. సో కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని వేగనిచ్చుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 2 టొమాటోస్ని కట్ చేసేసి ఇందులో అయితే వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. టొమాటోస్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రైడ్ రైస్కి. తర్వాత అలా మధ్య మధ్యలో టొమాటోస్ని కుక్ అయ్యే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలండి. దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ కానీ, క్యాప్సికము, బీన్స్, ఇలా ఏదైనా సరే మనకి నచ్చిన వెజిటేబుల్ని ఏది అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత టొమాటోస్ మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక అరకట్ట కొత్తిమీరని అయితే నేను వేస్తున్నానండి. పిల్లలకి లీఫీ వెజిటేబుల్స్ పెట్టండి, చాలా హెల్దీ అండి. ఈ కొత్తిమీర ప్లేస్లో పుదీనా కానీ, మెంతికూర కానీ ఏ ఆకుకూర అయినా సరే వేసుకోవచ్చండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అయితే వస్తుంది. కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి, యాక్చువల్గా ఇదైతే పిల్లల కోసం లంచ్ బాక్స్కి అయితే చేస్తున్నాను నేను. సో పిల్లలకి మాత్రమే రైస్ వండానండి. అందుకని మాకు ఆఫ్టర్నూన్ రైస్ వండుకొని కలుపుకుంటాను. సో కర్రీ కొంచెం తీసేసుకుంటున్నాను. కొద్దిగా తీసేసుకొని మిగిలిన దాంట్లో కుక్ చేసిన రైస్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్కి మనం సరిపడా సాల్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, వెజిటేబుల్స్కి సాల్ట్ ఎక్కువ పట్టేసుకుంటుంది మొత్తం వేయకూడదు అని చెప్పి. సో అందుకనే ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ అయితే చెక్ చేశానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.